అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది చివరి వరకు చూసి నచ్చితే గనక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ ఇంకా ఇల్లు డీప్ క్లీనింగ్ అంటే నాకైతే కొంచెం భయమే. ఎందుకంటే పిల్లలున్నారు కదా! మధ్యలో ఏడుస్తారేమో, వాళ్ళని పట్టుకోవాల్సొస్తుందేమో అనేసి కొంచెం టెన్షన్ అయితే అవుతుందనమాట. ఎందుకంటే చిన్న పిల్లాడు కదా! ఊరికే ఏడుస్తూ ఉంటాడు. ఆకలైతది కాబట్టి నిద్రొస్తా ఉంటది. ఆకలైతా ఉంటది కదా! చిన్న పిల్లలకి ఆగరు కదా వాళ్ళు. అందుకోసమని కొంచెం టెన్షన్ అయితే అవుతది నాకు. అందుకోసమని కొంచెం మా బావ ఉన్న రోజైతే ఈ పనైతే స్టార్ట్ చేశాననమాట. మా బావకి ఈ రోజైతే పని లేదు. అందుకోసమని మా చిన్నోడినైతే మా బావకైతే అప్పచెప్పిన. మా చిన్నోడిని మా బావ అయితే పట్టుకున్నాడు. ఇంక నేనైతే డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే హాల్‌లో అయితే క్లీన్ చేద్దామనేసి చూస్తున్నాను. ఆల్రెడీ పైన అంటే ఇంట్లోనే పైన బూజు మొత్తం తీసేసాననమాట. అది వీడియో తీయలేదు. ఆ రోజు మర్చిపోయాను. నేను వీడియో తీయలేదు. పైనైతే తీసేసాను. మొత్తం బూజయితే ఏం లేదు. ఇంకా విండోస్‌కి ఇంకా బయట అయితే తీయలేదనమాట. ఇంక అదైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను. విండోస్‌కైతే ఫస్ట్ అయితే బయట సైడ్ అంటే లోపల సైడ్ అయితే తీసేసుకున్నాను. బూజు అంతా తీసేసాను, దులిపేసాను. తర్వాత విండోస్ ఓపెన్ చేసి ఇట్లాగా విండోస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ గ్లాసెస్‌కి బాగా డస్ట్ అయితే పట్టుకుందనమాట. ఇంకా బయట వచ్చే డస్ట్ అంతా ఈ గ్లాసెస్‌కి అంటుకుని పోయింది. చూడండి అక్కడ కిటికీ దగ్గర మీకు కనిపిస్తుంది గదా! బూజు, దుమ్ము ఎట్లాగా పడుతుందో. ఈ విండోస్‌కే చాలా చాలా దుమ్మయితే పడతదనమాట. ఇంకా బయట రోడ్‌కి ఉంటుంది మా ఇల్లు. కొంచెం లోపలికనే ఉంటుంది గానీ, బయట నుంచి రోడ్ మీద నుంచెళ్ళి వచ్చే దుమ్ము మొత్తం కిటికీలకి, విండోస్‌కి, ఇట్లా అద్దాలకి మాత్రమే బాగా పడుతుందనమాట. ఇంగా అద్దాలైతే మొత్తం మరకలయిపోయాయి దుమ్ముకి, వాటర్‌కి. ఇంగా ఇట్లాగా దుమ్మయితే మొత్తం క్లీన్ చేస్తున్నా అనమాట. చాలా దుమ్మయితే పట్టింది. ఇంకా పైన ఇల్లు కంటే కూడా ఇంకా ఇక్కడైతే చాలా పట్టిందనమాట. విండోస్‌కే ఎక్కువ పట్టింది. బూజు, దుమ్ము అంతా ఇట్లాగా చూసారు కదా! ఎంతగానం వచ్చిందో. ఓన్లీ 2 విండోస్ దగ్గరనే అంతగానం వచ్చిందనమాట దుమ్ము. ఇంకా తర్వాత ఎంట్రన్స్ దర్వాజా ఉంటుంది కదా! ఇది మెయిన్ దర్వాజా అనమాట మాది. ఇంకా దీనికైతే చాలానే ఉంటుంది. ఇంకా పైన విండోస్ ఉంటాయి. పైన ఇంకా డోర్స్ లాగా ఉంటాయి కదా! ఫస్ట్ అయితే ఇక్కడ డోర్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ క్లీన్ చేసేటప్పుడు డోర్స్ దగ్గర డిజైన్ ఉంటుంది గదా! డిజైన్‌లో ఇంకా బాగా దుమ్ము, బూజు ఉంటదనమాట. ఇంక అదైతే నిదానంగా క్లీన్ జేసుకోవాలి. నేనైతే వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే పెట్టి చూపిస్తున్నాననమాట. ఇంగా నాకైతే చాలా టైం పట్టింది ఇదంతా క్లీన్ చేసేసరికి. అందుకోసమని 4:30కి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా 4:30 కంటే మనం ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకుంటాం కదా! ఆ టైంకయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా 4:30కి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ నాకు 6కి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట దులపడం అంతా. ఇంగ ఇక్కడ పైన ఇవి మెయిన్ దర్వాజాకి డిజైన్ అనమాట. డిజైన్ విండోస్ లాగా పెట్టారు. ఇవైతే మొత్తం ఇంగ పైన గూడా కొంచెం నాకు అందదు గదా! ఒక స్టూలేసుకొని పైన కూడా దులిపేస్తున్నాను. ఈ రాడ్స్‌కి ఎక్కువగా ఏం దుమ్ము పట్టలేదు కానీ, విండోస్‌కే చాలా చాలా దుమ్మయితే పట్టిందనమాట. ఇంకా ఆ దుమ్ము ఎట్లా ఉందంటే, కొంచెం ఇట్లా బూజులు టైప్ లాగా ఉంది. ఇంకా కొంచెం లైట్ పురుగులు అవి ఇవి ఉంటాయి కదా! అవన్నీ పట్టుకొని మొత్తం ఇట్లా తుట్టెలాగా కట్టినాయన్నమాట. దుమ్ము అంతా బూజు, దుమ్ము అంతా కలిసేసి. అలాగా పడుతుంది. మొత్తం ఇట్లాగా కింద రాలిపోతుంది. ఇట్లా వట్టి ఒకసారి ఇట్లా అనేసరికి మొత్తం కింద పడుతుందనమాట. ఇంగా ఖచ్చితంగా నేను ఎప్పుడైనా బూజు దులిపినప్పుడు ఖచ్చితంగా స్నానం చేస్తా. ఎందుకంటే అది దుమ్ము పైన పడతది గదా! మనం దులిపేటప్పుడు ఎంత పడకుండా జాగ్రత్త తీసుకున్నా గూడా మన పైన పడుతూ ఉంటది గదా! ఇంగ ఆ దుమ్ము వల్ల నాకేందంటే కొంచెం ర్యాషెస్ ఇంకా దురదలాగా వస్తదనమాట. అందుకోసం అని జెప్పేసి ఇంగ ఇది దులిపేసిన తర్వాత నేను కూడా స్నానం చేసేసిననమాట. అందుకే ఫస్టే ప్రిపేర్ అయ్యి ఉంటా. నేనింక స్నానం చేయాలి ఖచ్చితంగా. దుమ్ము దులిపితే ఖచ్చితంగా స్నానం చేయాలి అనేసి అనుకుంటా. ఇంగ ఇది మిషన్‌ది ఆ టేబుల్ ఇట్లా జరిపినో లేదో కత్తెర చూసుకోకుండా కింద పడిపోయింది. అది మంచిగుందా లేదా లూజ్ అయిందా ఏమన్నా అని ఒకసారయితే చెక్ జేసుకున్నాను. చెక్ జేసుకొని మళ్ళీ బాక్స్‌లో పెట్టుకున్నాను. ఈ బాక్స్‌లో పెడితే ఏందంటే మా పెద్దోడైతే ఊకే తీసి అది కత్తెరతోని ఆడుతున్నాడు. అందుకోసం అని జెప్పేసి ఇటు విండో దగ్గర పెట్టినా. కాకపోతే ఇప్పుడు నేను చూసుకోకుండా లాగేసరికి అది కింద పడిపోయిందనమాట.
అయిపోయిందనమాట టేబుల్ లాగేసరికి. ఇంగా ఇటు సైడ్ కూడా చాలా ఇది వెంటిలేటర్స్ అనమాట. వెంటిలేటర్స్ పైన కొంచెం ఇది కిటికీ టైపు ఉంటుంది కదా! అక్కడ సెల్ఫ్‌లాగా అక్కడైతే మస్తు దుమ్మయితే పట్టిందనమాట. వెంటిలేటర్స్‌లోకెళ్ళి దుమ్ము లోపలికొచ్చి అక్కడ ఆగిపోయింది. ఆ దుమ్మంతా ఇట్లా దులిపేసరికి మొత్తం ఇట్లా రాలుతుందన్నట్టు. గాలిలో మొత్తం ఇట్లా ఏదో పౌడర్ చల్లినట్టుగా వస్తుంది అది. ఇంగ అది నాకు అందదు గదా! అని చెప్పేసి పెద్ద స్టూలేసుకొని అదైతే మొత్తం దులిపేసిన. ఇంగ దులిపేసిన తర్వాత మళ్ళా కిటికీలు గూడా దులిపేసుకుంటున్నా. విండోస్ గూడా క్లీన్ చేయాలి కానీ, అది కొంచెం మనం ఏదైనా స్ప్రే జేసి తుడిస్తే మంచిగా నీట్‌గా అవుతుంది గదా! వాటర్ పెట్టామనుకోండి మొత్తం ఇంకా మబ్బు పట్టినట్టుగా అయిపోతాయి అద్దాలు మొత్తం. ఇంగ స్విచ్ బోర్డ్స్ దగ్గర గూడా చాలా చాలా దుమ్మయితే ఉంది. ఇంకా బూజు, దుమ్ము ఉంది. అదైతే క్లీన్ జేసుకున్నా. ఇంగ బయట సైడు కూడా ఆ డిజైన్ ఉంటుంది గదా! డోర్స్‌కి డిజైన్ దగ్గర గూడా మొత్తం క్లీన్ జేస్తున్నా. ఎక్కువ దాదాపు డిజైన్స్ పెట్టించుకోకండి. డిజైన్స్ పెట్టించుకోవడం వల్ల ఏంటంటే, బాగా డస్ట్ అంతా దుమ్ము, డస్ట్ ఇంకా బూజు అంతా గూడా ఆ డిజైన్ లోపల చేరిపోతుంది కదా! అది క్లీన్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ప్లెయిన్‌గున్న డోర్స్ అయితేనే మంచిగా బెటర్‌గా ఉంటుంది. ఇంకా బయట బూజు తీయలేదని జెప్పినా గదా! ఇగ బయటయితే గూడా స్టార్ట్ జేషినా అనమాట. ఇంకా బయటయితే మేము ఒక సైడయితే రేకులు వేపించుకున్నామనమాట. ఇంగా కొంచెం మాకు ఎండ డైరెక్ట్‌గా ఇంట్లోకొస్తుందని జెప్పేసి ఇంగా ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఎక్కువనే ఉంది గదా! అని రేకులయితే యేసుకున్నాము. ఇంగ ముందట బాల్కనీ గోడ గూడా మొత్తం దులిపేస్తున్నాను. బాగా ఇక్కడ ఇంకా బాగా పట్టిందనమాట దుమ్ము, బూజు అంతా గూడా. ఇంకా ఈవినింగ్ అయితేనే మొత్తం ఇట్లా లైట్ పురుగులొచ్చి లైట్ దగ్గరనే ఉంటాయి కదా! లైట్ దగ్గర ఉండేసరికి అవి మొత్తం చనిపోయి కూడా అట్లనే ఉంటాయన్నమాట. ఇగ అది బూజు మొత్తం కలిపేసి లైట్ పురుగుల తుట్టలాగా అయిపోతుందక్కడ అదంతా. లైట్ పురుగులు ఏందంటే ఇప్పుడు ఒక బల్బు అది ఉంటది గదా! హోల్డర్ లోపల గూడా తుట్టలు కట్టుకొని అట్లా మొత్తం ఉన్నాయన్నమాట. ఇంగ అవన్నీ మొత్తం మెల్లమెల్లగా మొత్తం దులిపేసుకున్నా. ఇంకా సైడ్స్ కూడా దులిపేసిన. ఇంకా ఎనకాల సైడ్ వెళ్ళనీకి రాదు కాబట్టి, ఇంగా ఎనకాల సైడ్ వెళ్ళలేదనమాట. ఇంగ ఓన్లీ ముందటనే వెంటిలేటర్స్, కిటికీస్ ఇంకా బాల్కనీ గోడ మొత్తం మంచిగా క్లీన్ జేసుకున్నాను. చూసారు ఎట్లా చేస్తున్నా చూడండి. కొంచెం నాకు ఇది పైనకి చూస్తూ దులపడం వల్ల కొంచెం మెడ నొప్పికొచ్చిందనమాట. ఎందుకంటే మనం ఇట్లనే స్ట్రెయిట్‌గానే చూస్తూ ఉండాలి గదా! ఇట్లా జూసేసరికి కొంచెం మెడ నొప్పొచ్చింది ఆ రోజు. కానీ పర్లేదు ఇల్లు క్లీన్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ గదా! మళ్ళీ శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా ఇష్టం గదా! శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టం గదా! ఇంకా ఇంట్లో బూజు ఉంటే ఆమెకి నచ్చదంట. అందుకోసమని ఖచ్చితంగా శ్రావణ మాసం వస్తుందంటేనే ఆడవాళ్ళందరూ ఇల్లు దులుపుతూ ఉంటారు. అన్నీ క్లీన్ చేసుకుంటా కొంచెం గూడా బూజు ఎక్కడ కనిపియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు చాలామంది. ఇంకా నాకంటే ముందే స్టార్ట్ జేసిర్రు. ఆల్రెడీ వీడియోస్ గూడా అప్‌లోడ్ జేసిర్రు చాలామంది. నేనే ఇంకా లేట్ చేసిననమాట. చూసిర్రా ఇట్లా దులిపిన కొద్దీ ఎట్లా రాలుతుందో కింద. నా తల పైన గూడా రాలింది. నేను చూసుకోలేదు. అట్లనే మొత్తం తిరిగేసిన. ఇంగ ఇక్కడ పైప్ ఇదైతే పైనుంచి వాటర్ కిందకొస్తాయి గదా! అందుకోసం అయితే పెట్టిర్రు. కాకపోతే ఈ పైప్ అనేది సరిపోకపోయేసరికి మా వోళ్ళు ఇంగ కింద కొంచెం ఒకటి పైప్ లాంటిది ఒకటి తొడిగేసిర్రనమాట. వాటర్ వస్తే ఇట్లా కిందికి పోతాయని జెప్పేసి. ఇంగా ఇటు సైడ్ గూడా మొత్తం క్లీన్ జేసుకున్నా. అది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. 2 సైడ్స్ డోర్స్ ఉంటాయి. 2 సైడ్స్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకా మా ఇల్లయితే 2 బెడ్‌రూమ్స్ ఉంటాయన్నమాట. 2 బీకే హౌస్ అనమాట. ఇంగా ఇట్లా గూడా మొత్తం క్లీన్ జేసుకున్నా. ఇంకా ఇక్కడ లైట్ దగ్గర గూడా బాగా బూజు పట్టి ఉండే అది గూడా క్లీన్ జేసుకున్నాను. ఎందుకో క్లీనింగ్ చేసుకుంటే హౌస్ మంచిగా కనిపిస్తది. మళ్ళా మనకు గూడా ప్రశాంతంగా అనిపిస్తది గదా! బూజు, దుమ్ము అట్లా ఉండేసరికి మనకంతా మైండ్ కొంచెం నెగెటివ్ థాట్స్ నెగెటివ్‌గా అనిపిస్తది. ఇంగా బూజు మొత్తం తుడిచేయడం, క్లీన్ చేయడం అంతా అయిపోయింది. ఇంకా మస్తు బూజయితే కింద పడ్డది. ఇగ అదంతా మంచిగా క్లీన్‌గా ఊడుస్తున్నా. ఇంకా ఇక్కడ వాచ్ ఉంది గదా! వాచ్ ఎనకాల గూడా కొంచెం బూజు పట్టిందనమాట. అది గూడా మొత్తం క్లీన్ జేసేసిన. క్లీన్ జేసిన తర్వాత ఇగ మంచిగా ఊడ్చుకొస్తానా. మస్తు దుమ్మయితే ఎళ్ళింది. రోజు చూసే ఇల్లే, రోజు ఊడ్చే ఇల్లే గాని మస్తు దుమ్మయితే పట్టిందనమాట. ఇంగ ఇక్కడ ఆకులు కట్టినాం గదా! దర్వాజాలకి ఆకులు కట్టినాం గదా! అవిటికి గూడా మస్తు దుమ్ము పట్టింది. ఇగ అవి గూడా దులిపేసుకున్నా. దులిపేసుకున్న తర్వాత ఇల్లు గూడా మంచిగా నీట్‌గా దులిపేసుకొని ఊడుస్తున్నాను. ఇంకా వాటర్‌తోని కడిగితే దుమ్ము మంచిగా పోతది. కానీ అంత టైం లేదు. ఇంగా ఎప్పుడైనా పండగలప్పుడు మంచిగా వాటర్ పోసుకుంటూ మంచిగా అంతా కడుక్కోవాలి.
ఇది చూసిర్రా దుమ్ము నా నెత్తి మీద గూడా పడ్డది. నేను మర్చిపోయిన అసలు నేను చూసుకోలే అద్దంల. రోజు ఊడ్చేదే, రోజు చూసేదే కానీ మస్తు దుమ్మయితే ఎళ్ళిందనమాట. ఇంగ విండోస్ అవి డోర్స్ అవన్నీ రోజు క్లీన్ చేయను కదా! అందుకోసమని ఇట్లాగా బాగా దుమ్మయితే పట్టింది. చూసారు కదా ఎంత దుమ్మెళ్ళిందో. మస్తు దుమ్ము, బూజు అయితే ఎళ్ళిందనమాట. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి నాకైతే 6 అయింది. 4:30 ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేసిన. ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేస్తే 6:00కి కంప్లీట్ అయిపోయింది. 1 ½ అవర్ అయితే పట్టింది దగ్గర దగ్గర. ఇంకా మొత్తం క్లీన్ చేసేసరికి మంచిగా నీట్‌గా గ్లాసెస్ కూడా అంటే విండోస్ గ్లాసెస్ కూడా మంచిగా కనిపించాయి. ఇంకా ఇల్లు దులిపిన తర్వాత మంచిగా ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట. ఇంకా నీట్‌గా కనిపించేసరికి చాలా బాగా అనిపించింది. ఇదంతా నేనేనా చేసింది అన్నట్టుగా కొంచెం హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి. ఇంకా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది కదా! ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.